ఎవరైనా సరే భగవత్ సంబంధమైన కార్యంలో ఉన్నాడు అంటే శాస్త్రం విధించింది సదశమఖండం. అందుకే పంచ చీల్చాలి అంటే మధ్యలో నేతకి ఖాళీ వదిలేస్తారు, అక్కడే కత్తిరించుకోండి అని. అంటే రెండు వేరు చేసేసామని గుర్తు. మధ్యలో ఎక్కడైనా చింపిన అంచు లేకపోయినా ఆ బట్ట కట్టుకుని పూజ చేస్తే వాడు నగ్నంగా కూర్చుని పూజ చేశాడన్న మహాపాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, తెల్లటి బట్ట కట్టుకోవాలి. ధౌతం, ఒకవేళ కొత్త బట్ట కాకపోతే ఉతికి ఆరేసిన బట్ట కట్టుకోవాలి. ఉతికి ఆరేసిన బట్ట సిద్ధంగా లేకపోతే సూర్యాభిముఖంగా తిరిగి 11 మాటలు దులపాలి, దులిపి కట్టుకోవాలి. అలా కట్టుకున్న బట్టతో చెయ్యాలి తప్ప పురుషుడు. స్త్రీకి చీర, స్త్రీ వస్త్రధారణ నేను మాట్లాడటలేదు, నేను పురుష వస్త్రధారణ చెప్తున్నాను. కాబట్టి అటువంటి బట్ట కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప అంచు లేని బట్ట కట్టుకున్న, అంటే ఏదో ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఏదో రంగు లుంగి కట్టుకున్నాడు ఏమో, కానీ పూజలో కట్టుకుంటాను, భోజనం చేసేటప్పుడు కట్టుకుంటానంటే కుదరదు. అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అది శ్వేతం, సాధ్యమైనంత వరకు తెల్లటి బట్టే కట్టుకోవాలి. ధౌతం, ఉతికిన బట్టే కట్టుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధన చేసేటప్పుడు వికచ్చం అనుత్తరీయం నగ్నశ్చ అవస్త్రస్య ఏవచ. ఎవడు గోచి పోసి వెనక కుచ్చిళ్ళు పెట్టుకుని గోచి పొయ్యకుండా పూజ చేస్తున్నాడో, ఎవడు మీద ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా పూజ చేస్తున్నాడో వాడు భగవంతుని దగ్గరికి వచ్చి నగ్న పూజ చేసి పరిహసించాడు అని వేస్తారు. వాడి ఖాతాలో పూజ చేసినట్టు వెయ్యరు. ఇలా చుట్టూ తిప్పితే దిగ్దర్శనము అంటారు, అంటే దిక్కులు తెలియడానికి కడతారు. అలాగా కట్టేసి ఇలా వేయకూడదు, అన్ని వేళలా వేయకూడదు. అలాగా భగవత్ దర్శనానికి కానీ పూజకు కానీ కూర్చుంటున్నాం అంటే వికచ్చ, గోచీ లేని బట్ట కట్టరాదు. గోచీ లేకుండా వచ్చాడనుకోండి, మీరైనా గోచీ పెట్టాలి. వెనక్కి తీసి అంచు కుర్చీళ్ళు పెట్టి దోపి, ఒరే నాయనా నీకు అలవాటు లేకపోతే జారిపోకుండా మొలతాడేసి గట్టిగా కట్టుకోరా అని చెప్పాలి. వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా వాడు పూజకి అనర్హుడు, వాడు చెయ్యకూడదు పూజ. గోచి పోసిన పంచ కట్టుకుంటేనే వాడు పూజార్హుడు. నేను చెప్పట్లేదు సొంతంగా, మీకు అందుకే ప్రమాణవాక్కు చూపిస్తున్నాను నేను, శృతి చెప్తోంది. మనకి సూత్రాలు చెప్తున్నాయి. ఇలా చేస్తేనే ఆచారకాండాన్ని చెప్పాను కదా, ధర్మం. నేను అన్నవరం వెళ్ళాలంటే అన్నవరం దారిలో పెడితేనే అన్నవరం పెడతాను. నెల్లూరు ఉపన్యాసానికి వద్దామంటే నెల్లూరు వచ్చే రైలు ఎక్కాలి. అంతేకాని నేను బొంబాయి వెళ్ళే రైలు ఎక్కి అన్ని రైళ్లే కదండి అంటే నెల్లూరు రాదు బొంబాయి వెళ్తాను. నేను పూజే కదండి చేస్తున్నానంటే నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుని నువ్వు చేస్తే పూజ చేసావని వేరు, ఈశ్వరుడు చెప్పినట్టు కట్టుకు చేస్తేనే చేసినట్టు. కాబట్టి వికచ్చ, గోచి పోసి కట్టుకోకపోతే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. వికచ్చ, గోచి పోసి కట్టుకోవలసిందే. అలాగే భగవత్ పూజ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకపోతే నగ్నశ్చ, బట్ట లేనివాడు అని వదిలిపెట్టాల శాస్త్రం. అవస్త్రస్య, అసలు వాడి ఒంటి మీద నూలుపోగు లేదని లెక్కలో పెడతామండి. ఏవచ, అంతే. అలా పూజ చేశాడు కాబట్టి పరమపాపం చేశాడని వాడి ఖాతాలో వేస్తున్నాను. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరమభక్తితో తెలియక చేసిన దాన్ని ఈశ్వరుడు తప్పు పడతాడని నేను చెప్పడం కష్టం. పరమభక్తితో వాడికి తెలియదు పాపం అలా చేయకూడదని చేశాడు, అది తప్పు అని నేను చెప్పడం సాహసం. కానీ చెప్పు నాకు ఎలా ఉండాలో ఓ రోజుని చెప్పించుకుని కూడా అలాగే చేశాడు అనుకోండి, అప్పుడు మాత్రం తప్పే. ఎందుకని నువ్వు అడిగావు నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు చెయ్యాలి. కాబట్టి కొన్ని అడగడం ఇబ్బంది. కాబట్టి గోచి పోసి కట్టుకు తీరాలి. అలాగే 5 కర్మల యందు ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. 5 పనులు చేసేటప్పుడు తప్పకుండా ఉత్తరీయం వేసుకుని చెయ్యాలి. ఏవి అవి అంటే స్వాధ్యాయ, హోమ. స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం. గురువు గారి దగ్గర వేదం చెప్పుకునేటప్పుడు ఉత్తరీయం లేకుండా వేదం చెప్పుకోకూడదు. బ్రహ్మచారి నియమం వేరు. ఏకవస్త్రధరోధన్ వీసికి కనకమాలయ అని బ్రహ్మచారి ఏకవస్త్రం, కాబట్టి ఆయనకి వర్తించదు. గృహస్థు వేదం నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఉత్తరీయం ఉండాలి. స్వాధ్యాయమునందు అంటే లేదా కూర్చుని మంత్రాన్ని మళ్ళీ ఆమ్నాయం చేస్తున్నాడు, ఉత్తరీయం వేసుకుని ఆమ్నాయం చేయాలి. ఉత్తరీయం తీసి అక్కడ బారేసి ఆమ్నాయం చేయకూడదు.
కాబట్టి ఒకటి ఈ స్వాధ్యాయ హోమ, హోమం అంటే యాగం కుండం దగ్గర కూర్చుని వేదిలోకి స్వాహ అని ఇస్తున్నాడు అనుకోండి, నెయ్యి కానీ సమిధ కానీ చెరువు కానీ అంటే హవిస్సు కానీ వేస్తూ ఉంటే ఉత్తరీయంతో ఇవ్వాలి, ఉత్తరీయం లేకుండా వేయకూడదు. కాబట్టి స్వాధ్యాయ హోమ దాన, ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు ఉత్తరీయం లేకుండా దానం చేయకూడదు, ఉత్తరీయం లేకుండా తాను పుచ్చుకోకూడదు. మీరు నాకు ప్యాంటు చొక్కా వేసుకొచ్చి ఓ పంచల చాపు ఇస్తున్నారు అనుకోండి, నేనైనా ఎవరినైనా అడిగో రుమాలు మీ భూమి మీద ఇవ్వాలి, నేను నా ఉత్తరీయంతో పుచ్చుకోవాలి. అంతేకాని ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు, ఉత్తరీయం లేకుండా ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు 5. ఏవి? స్వాధ్యాయము, హోమము, దానము, అలాగే భోజనము. ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రత్యేకించి పరిశీలనం చేసి ఆహారం తింటున్నాం అనుకోండి, పైన ఉత్తరీయం ఉండాలి, ఉత్తరీయం ఉండి తినాలి. ఉత్తరీయం తీసేసి పడేసి పైన ఏ ఆచ్ఛాదన లేకుండా కేవలం కింద కట్టుకుని భోజనం చేయకూడదు. అది అప్పుడు యజ్ఞం కాదు, అది పొరపాటు. ఉత్తరీయంతో చెయ్యాలి. కాబట్టి దాని యందు అలా చేసినప్పుడు ఆచమనం చేసినప్పుడు ఉత్తరీయం ఉండి తీరాలి. ఉత్తరీయం లేని ఆచమనం చేయకూడదు. గృహస్థు, నేను బ్రహ్మచారి గురించి చెప్పట్లా, అసలు మనం చేసే ఆచమనాలన్నీ తప్పనుకోండి. ఆచమనం చేసేటప్పుడు పృష్ఠభాగము భూమికి తగలకూడదు, ఇలా కూర్చుని ఆచమనం చేయకూడదు. ఈ పైకి గొంతు కూర్చుని ఈ 2 కాళ్ళ మధ్యలో చేతులు పెట్టి పుచ్చుకోవాలి. పుచ్చుకుని చేస్తే దాన్ని ఆచమనం అంటారు. అలా 3 మార్లు మినపగింజ మురిగినంత నీరు లోపలికిచ్చుకుంటారు. పుచ్చుకుంటే ఆయన ఆచమనం చేసేశాడు అని గుర్తు. ఋషిత్వం, ఈశ్వర కృప కలుగుతుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరములయందలి తాపములు వెంటనే ఉపశాంతి పొందుతాయి, మనసు నిలబడుతుంది, ఈశ్వర కృప కలుగుతుంది, ధ్యానమునందు నిష్ణాతుడవుతాడు, తపశ్శక్తి పొందుతాడు. కాబట్టి ఈ 5 పనులు ఉత్తరీయము లేకుండా చేయవద్దు. లలాటము ఏ విధమైనటువంటి భగవత్ స్పర్శ లేకుండా, భగవత్ సంబంధమైనటువంటి పుండ్రధారణము లేకుండా దేవతార్చన చెయ్యరు. అందుకని లలాటమునందు విభూతి ధారణ చెయ్యడం, ఊర్ధ్వపుండ్రధారణం చెయ్యడం, ఇవి సంప్రదాయంలో నియమాలుగా వస్తున్నాయి. భస్మధారణ అని వైదిక ప్రక్రియలో అదొకటి. ఆ భస్మధారణ చేస్తారు. భస్మ అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భస్మ అంటే లౌకికంగా పైకి దాని అర్థం బూడిద అని. కానీ భస్మ అన్న మాటకు అదొక్కటే అర్థం కాదు. భస్మ అంటే మహదైశ్వర్యము, దానిని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు లోకంలో. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండము అని ఒక ప్రత్యేకమైనటువంటి ఖండము, దాని యందు ఈ భస్మ యొక్క ప్రాశస్యాన్ని చాలా విశేషంగా వర్ణిస్తారు. భ అంటే భగవానుడు, స్కాంతి. స్మ అంటే స్మరణకు తెచ్చుకొనుట, భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటే, భగవంతుడు సర్వదా మస్తిష్కమునందు మిదులుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితం గట్టెక్కిపోయినట్టు. వాడు మనుష్య జన్మలోకి వచ్చినందుకు నరజన్మని సార్థక్యం చేసుకున్నట్టు. లేకపోతే ఒక్కసారి నరజన్మలో శరీరాన్ని కానీ విడిచిపెట్టేశాడా, భగవత్ స్మరణ లేకుండా, భగవంతుడితోటి అనుబంధము లేకుండా వదిలిపెట్టేస్తే మళ్ళీ కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప మనుష్య జన్మ రాదు. చాలామంది ఒక అభిప్రాయంతో ఉంటారు, మనుష్య శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ మనుష్య శరీరంలోకి వస్తాడు అనుకుంటుంటారు. కానీ అది యథార్థం కాదు. మనుష్య జన్మకి పునర్జన్మ ఏది అన్నది పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యడు. పరమేశ్వరుడి స్వాతంత్ర్యం లేనిది, పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యనిది అదొక్కటే. ఎందుచేత అంటే బుద్ధినిస్తాడు పరమేశ్వరుడు నరజన్మలో. ఆ బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రీయమైన రీతిలో ఎవడు అనుష్ఠానం చేశాడో, ధర్మతత్పరుడై నిలబడ్డాడో వాడు భగవంతుని యందు ఐక్యమవుతాడు, లేదా ఇక్కడే జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతాడు, లేదా ఊర్ధ్వలోకవాసం పొందుతాడు దేవతలుగా. కానీ మనుష్యుడు మనుష్యునిగా పుట్టాలది నియమం లేదు. కారణం ఏమంటే మనస్సు అని ఒకటి ఉంటుంది, అది సూక్ష్మ శరీరం. ఇప్పుడు నా ఊపిరితిత్తుల్ని చూపించమంటే డాక్టర్ గారు చూపించగలడు,
నా కన్ను లోపల ఉన్న రెటీనాని చూపించమంటే చూపించగలడు, నా గుండె కూడా చూపించగలడు. కానీ నా మనస్సు చూపించండి అంటే చూపించలేరు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్పములంటే ఒకదాన్ని ఆలోచిస్తుంది, విడిచిపెడుతుంది, ఇంకో దాన్ని పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడం విడిచిపెట్టడం, పట్టుకోవడం విడిచిపెట్టడం చేసేటటువంటి మనసు యొక్క శక్తి అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఎంత వేగంగా తీస్తామో మనసు అంత వేగంగా కదులుతుంది. అందుకే విశేషమైన కోరికతో ఉన్న, కోపంతో ఉన్న, చాలా తీవ్రమైన ఉద్వేగంతో ఉంటాడు, ఊపిరి చాలా ఎక్కువ తీస్తాడు. ఊపిరి ఎంత ఎక్కువ తీస్తే అంత తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందుకే ప్రశాంతంగా ఉండి మనస్సుని నిగ్రహించాలి అంటే ప్రాణాయామం చేస్తారు. ఆ మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది, అది వాసన అని మెల్లిమెల్లిగా లోపల అన్నిటినీ గుప్తంగా దాచుకుంటుంది. రుచి వాసన అని రెండు ఉంటాయి మనసుకి. రుచి అంటే ఒకదాన్ని అనుభవిస్తుంది. నాకు చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో పుట్టుకతో తెలియదు, ఎప్పుడో తిన్నాను చక్కెర పొంగలి. తిన్న తర్వాత చక్కెర పొంగల్ అంటే ఇలా ఉంటుంది అని దానికి ఒక అభిప్రాయం నిర్ణయించుకుంది, దాన్ని వాసన అంటారు. చక్కెర పొంగలి మీద దానికి ప్రీతి ఉండిపోయింది అనుకోండి, తరచుగా అదే అడుగుతుంది. మనసు తరచుగా ఏమి అడుగుతూ ఉంటుంది, మనసు తరచుగా దేని యందు నిలబడిపోతూ ఉంటుంది, అదే పరీక్ష. అది ఎవరికి వారే చేసుకోవాలి. నా మనసు తరచుగా దేని యందు నిలబడుతూ ఉంటుంది, ఏమి నేను కార్యమునందు లేకపోతే అది దేని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంటుంది, దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఎందుచేత అంటే అదే పునర్జన్మకి హేతు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధమునకు కానీ మోక్షమునకు కానీ ఆ మనసే కారణము. అది దేన్ని పట్టుకుంటుంది అన్నది చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైపోతుందంటే దాని ఉద్విగ్నత, దాని యొక్క వ్యగ్రత ఏదో ఒక విషయం మీదకి వెళ్ళి నిలబడుతుంది. ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద శత్రుత్వం. మీరు బాగా గమనించండి, నేను చెప్పే విషయాన్ని మీరు కొంచెం గంభీరంగా స్వీకరించవలసి ఉంటుంది. ప్రీతి కలిగిన, శత్రుత్వం కలిగిన మనసు తరచుగా దాన్నే పట్టుకుంటుంది. అది దాని లక్షణం. నాకు చాలా ప్రీతి నా భార్య అంటే అనుకోండి, అది నా భార్యని పట్టుకుంటుంది. నాకు ఒక వ్యక్తి అంటే విపరీత ద్వేషం అనుకోండి, తరచుగా అతన్నే పట్టుకుంటుంది, అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఇలా ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అదే ఆలోచనకు వస్తూ ఉంటుంది. ప్రీతి అప్రీతి ఈ రెండు కారణముల చేత మనసు పట్టుకుంటుంది. ప్రీతి చేత కానీ అప్రీతి ద్వేషం చేత కానీ మనసు లౌకికమైన విషయాన్ని పట్టుకోవడం అలవాటు పడిపోతే చిట్ట చివరి ఊపిరి తీయడం కానీ, చిట్ట చివరిసారి ఊపిరి విడిచిపెట్టడం కానీ అదే మృత్యువు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి పీల్చకపోవచ్చు. కాబట్టి మృత్యువు అంత సన్నిహితంగా ఏది ఉండదు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు దానికి బాగా ప్రీతిపాత్రంగా ఉన్నదేదో దాన్నే స్మరిస్తుంది. అప్పుడు ఆ స్మరణని ఈశ్వరుడు ఆధారంగా స్వీకరిస్తాడు. నీకు మనుష్య జన్మ ఇచ్చాను, బుద్ధినిచ్చాను, నువ్వు చిట్ట చివర దేనిని స్మరించావు అంటే నీ మనసు యొక్క ప్రీతి అంతా దాని మీద ఉండిపోయేటట్టుగా నువ్వు ప్రవర్తించావా లేదా? నీకు లౌకికమైన విషయం మీద ప్రీతి నిలబడిపోయింది. ఆ పాటి దానికి మనుష్య శరీరం ఎందుకు? ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠానం చేయడానికి, శాస్త్రం పట్టుకోవడానికి మనుష్య శరీరం. కానీ లౌకికమైన విషయాల్ని ప్రేమించడానికి, లౌకికమైన విషయాల్ని ద్వేషించడానికి మనుష్య శరీరం అక్కర్లేదు. ఏ శరీరానికైనా షడూర్ములు ఉంటాయి. ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ 6 లక్షణములు లేని జీవి ప్రపంచంలో ఉండదు, అన్నిటికీ ఉంటాయి. కాబట్టి ఇక మనుష్య శరీరం ఎందుకు? ఇప్పుడు నీ స్మరణయే ఆధారం. నువ్వు ఫలానాది స్మరించావు కనుక ఆ శరీరంలోకి వెళ్ళిపోవు. తిరియక్కుని చేస్తాడు. తిరియక్కుని చేస్తే పునర్జన్మ యందు వెన్నుపం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే అది కుక్క అవచ్చు, నక్క అవచ్చు, పంది అవచ్చు, పిల్లి అవచ్చు, చీమ అవచ్చు, దోమ అవచ్చు.
ఆ ప్రాణిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇక కర్మాధికారం ఉండదు. ఇక ఈ పని నేను చేస్తాను అని సంకల్పం చెయ్యడానికి కానీ, పుణ్యకర్మాచరణము అన్న మాట కానీ ఇక ఆ శరీరములకు అన్వయం కాదు. అది వేదాంతంలో ఉన్న పెద్ద రహస్యం. నేను ఇది చేస్తాను అని సంకల్పం అది చేసుకోదు. అది మంచి చేసినా పుణ్యం చేశారని వేయరు, అది చెడు చేసినా పాపం చేశారని వేయరు. దానికి ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే పశుధర్మం. నేను మొన్న శ్రీశైలం వెళ్ళాను, శిఖరేశ్వరం దర్శనానికి వెళ్ళాను. ఎందుకో గోడ దాటి వెళ్ళి చూస్తున్నాను, పక్షి ఎక్కడో అరుస్తున్నట్లు వినపడింది. ఇటు ఆకాశంలో వినపడకుండా భూమి మీద పక్షి అరుపు వినపడుతోంది, ఏమిటి చిత్రంగా ఉందని గోడ అంచు దగ్గరికి వెళ్ళి చూశాను. చూస్తే ఒక పక్షి గిలగిలా కొట్టుకుంటోంది, ఎగురుదాం అనుకుంటోంది పడిపోతోంది, ఎగురుదాం అనుకుంటోంది పడిపోతోంది. అరే ఏమిరా ఈ పిట్ట ఎగరలేకపోతోందని చూశాను. ఏదో దీని కాలికో దేనికో తాడు చుట్టుకుంది, అది చెట్టుకి కొమ్మకి చుట్టుకుంది, ఇది ఎగరలేకపోతోంది. బాధపడి అరుస్తోంది సహాయం కోసం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచో ఓ కుక్క దూకొచ్చేసింది, వచ్చేసి దాన్ని పట్టేసుకోవాలని వస్తోంది. నా వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, శేష్ అని, డప్పు కొడుతూ భజన చేస్తుంటాడు. నేను గట్టిగా కేకేసి రావయా రా 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 పక్షిని రక్షించాను అన్నవాడు ఒక్కసారి గోడ దూకి ఆ డప్పు గట్టిగా కొట్టాడు. అందరం అరిచాం, కుక్క పారిపోయింది. ఆ పక్షిని తీసి కాలికి ఉన్న దారం విప్పేసి వదిలిపెట్టేస్తే అది ఎగిరిపోయింది. అయితే నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఆ పక్షిని రక్షించాలని కోరుకున్నాను. కుక్క ఆ పక్షిని తినేసింది అనుకోండి, కుక్కకి ఏమైనా పాపం వస్తుందా అంటే ఏమీ రాదు. అది పశుధర్మం అంతే, దానికి ఏం పాపం లేదు పుణ్యం లేదు. కానీ నేను చూస్తూ ఊరుకున్నాను అనుకోండి, నాకు పాపం వేస్తారు. అది మనుష్య శరీరానికి ఇతర శరీరాలకి ఉండే తేడా. అందుకే కర్మానుష్ఠానము లేదు, పుణ్యపాపములు చెయ్యవు ఇతర ప్రాణులు. అలా చెయ్యవు కాబట్టి మళ్ళీ మనుష్య శరీరంలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు పడుతుంది. ఏ మహానుభావుడికో ఆశ్చర్యం ఇవ్వడమో, దాని పాలు తాగడమో, ఆయనకి సేవ చేయడమో, ఎక్కడో ఏదో ఘనమైన పుణ్యం జరిగిపోతే అప్పుడు అబ్బో వేదాంతంలో మళ్ళీ ఎంతో పరిశీలనం చేసి మనుష్య జన్మని ఇస్తారు. అప్పుడు మాత్రం ఉపయోగించుకుంటామని ఏమిటి నమ్మకం? ఇప్పుడు ఒకటి ఉపయోగించుకోలేదా? ఎప్పుడో కోట్ల జన్మలు పోయిన తర్వాత వచ్చే మనుష్య జన్మను ఉపయోగించుకుంటావా? ఏమిటి సాధించేదిగా? కాబట్టి మనసు దేన్ని పట్టుకుంటోంది అన్నదే పునర్జన్మ హేతు. మనసు భగవంతుణ్ణి కానీ శాస్త్రాన్ని కానీ పట్టుకుందనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయిందనుకోండి, ఎప్పుడూ రామాయణం ఆలోచించడం అలవాటైంది. అలవాటు కాదు, ఆ మనసుకు అలవాటైపోయింది. ఎప్పుడు రామాయణంలో ఏదో శ్లోకం జ్ఞాపకం తెచ్చుకుంటుంది, లేకపోతే భాగవతం జ్ఞాపకం తెచ్చుకుంటుంది, లేకపోతే ఏదో భగవత్ స్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంది, ఏదో శాస్త్ర పరిశీలనం చేస్తూ ఉంటుంది. దానికి అలవాటది, మనసు అక్కడికి వెళ్ళి నిలబడిపోతుంటుంది. అలా నిలబడిపోవడం అలవాటైందనుకోండి, ఆఖరి ఊపిరి యందు మనసు అలాగే కదులుతుంది. దాన్ని ఆధారంగా తీసుకుని ఈశ్వరుడు ఉత్తర జన్మలో ఏం చేస్తాడంటే, మహాపండితుడైనటువంటి పరమ భక్తుని కడుపున పుట్టేట్టు చేస్తాడు. తండ్రి సహజంగా మహాపండితుడు భక్తి తత్పరుడు కనుక తండ్రిని మించినటువంటి గురువు దైవం లోకంలో ఉండదు. తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని, తండ్రి ఉంటే ఐశ్వర్యం ఎందుకు అన్నారు. ఎందుకంటే తండ్రి తాను కష్టపడైనా కొడుకుని సుఖపెడతాడు. తండ్రే పెద్ద ఐశ్వర్యం. మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంది ఎదుర్వేదం. తండ్రిని శివస్వరూపంగా కీర్తించారు. అటువంటి తండ్రి కడుపున పుట్టి ఆ తండ్రి మార్గంలో అనుష్ఠానం నేర్చుకొని భగవంతుడికి దగ్గరై వైరాగ్యము జ్ఞానము పొంది తరించి మోక్షానికి వెళ్ళిపోతాడు. అంటే జన్మ పరంపర తగ్గిపోతుంది. తగ్గిపోయి కొద్ది జన్మలలోకి వచ్చి ఈశ్వరుని యందు కలుస్తాడు. అందుకే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం ఒక్కటే, మనసుని సంస్కరించుట మాత్రమే. ఆ మనసుని సంస్కరించడానికి మీకు అది దొరకదు, అది దొరికేది కాదు. దానికి ఒక లక్షణం ఉంది, అది జారిపోతుంది. జారిపోయేటటువంటి మనసుని పట్టుకోవడానికి ఏం చేయాలంటే ఆచారకాండను ఆశ్రయించాలి. ఆచారకాండను ఆశ్రయించారనుకోండి, మీకు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని. మీరు చూడండి, దేశ సరిహద్దులలో నిలబడి యుద్ధం చేసి దేశాన్ని రక్షించేటటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి రంగు కలిగిన బట్ట కట్టుకుంటాడు.
అతను ఆ బట్ట కట్టుకు నిలబడితే అతనికి జ్ఞాపకానికి వస్తుంటుంది, నేను అవసరమైతే నా దేశం కోసం నా ప్రాణం కూడా విడిచిపెట్టేస్తాను. ఒక ఆయన గోరు చుట్టూ 4 వీధుల మధ్య నిలబడి కోసేయగలడు, కానీ ఆయన గోరు చుట్టూ కొయ్యాలంటే చెప్పులు విప్పేసి చేతులకి ప్రత్యేకమైనటువంటి పరికరాలు తొడుక్కుని ఒక రంగు బట్టలు వేసుకుని శస్త్రచికిత్స చేసేటటువంటి గదిలోకి వెడతాడు. అది వేసుకుని ఉన్నప్పుడు ఆయనకి తరచుగా జ్ఞాపకం వస్తుంది, నేను వైద్యుణ్ణి, ఇక్కడ నాకు ఏ రాగద్వేషాలు లేవు, అవతల వారిని కాపాడడం ఒక్కటే అని ఆయన తన కర్తవ్యతా నిష్ఠతో ఉంటాడు. కర్తవ్యతానిష్టని కల్పించడానికి ఆచారకాండ వస్తుంది. అందుకని స్నానం కానీ బట్ట కానీ ఇలా ఉండండి అని నిర్ణయం చెయ్యడానికి కారణం, ఎలా ఉంటే దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనసు నిలబడడం సాధ్యం అవుతుందో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేసి ఆచారకాండగా ఇచ్చాడు. భస్మ, వెనక్కి రండి, భగవంతుని స్మరించుట, భగవంతుని యందు మనసు నిలబడాలి. పూజ చేయుట అంటే భగవంతుని యందు మనసు నిలబడుట. నేను ఎంత మంచి పంచె కట్టుకుంటే లాభం ఏమిటి, ఎంత స్నానం చేస్తే లాభం ఏమిటి, నేను వెళ్ళి పూజామందిరంలో పీట వేసి కూర్చుంటే భగవంతుడు తప్ప మిగిలినవన్నీ నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి అనుకోండి, నేను పూజ చేశాను అని నా భార్య అనుకోవచ్చు, నేను పూజ చేస్తున్నాను అని నా పిల్లలు అనుకోవచ్చు, కానీ నేను పూజ అన్న పేరుతో నటన చేస్తున్నాను అన్నది పరమేశ్వరుడికి ఒక్కడికే తెలుసు, నాకు తెలుసు. ఎందుకని? నా మనసు లేదు, నా మనసు ఆయన యందు లేదు, నా మనసు ఆయనని స్మరించడం లేదు. అది వేరొక విషయాన్ని స్మరిస్తోంది. కూర్చోవడం, శరీరం మాత్రం వెళ్ళి కూర్చుందో అరగంట సేపు, అది కాదు పూజ అంటే. పూజ అంటే 3 ఏకీకృతం అవ్వాలి. కాయిక కైంకర్యము, వాచిక కైంకర్యము, మానసిక కైంకర్యము 3 ఒకటైపోతే దానిని పూజ అని పిలుస్తారు. మానసికము మొదటిది, మనసుతో భగవంతుని యొక్క కదలికని చూడాలి. అక్కడే ఉంటుంది పూజామందిరంలో ఉండే మూర్తి, అదేం కొత్తగా కదిలిపేసి రాత్రి ఎక్కడికో పట్టుకెళ్ళిపోయి మళ్ళీ పొద్దున పట్టుకొచ్చి అక్కడ పెట్టరు. కానీ మీరు ఒక మాట అంటారు, ఆవాహయామి అంటారు. ఆవాహయామి అంటే కొత్తగా ఏమిటి వస్తుంది అందులోకి? ఆవాహయామి అన్న మాటకు అర్థం, ఆయన కదలికలను చూడడం నా మనసు ప్రారంభం చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.